వెల్కమ్ టు టీవీ న్యూస్. ఈ ఒక్క స్టాక్ కు పుష్ప 2 మూవీతో లింక్ ఉంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. లక్షల లాభాలు వస్తాయి. మరి ఆ స్టాక్ ఏంటి? మూవీకి ఆ స్టాక్ కి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందామా? ఈసారి మోస్ట్ అవైటెడ్ మూవీ అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అంతకుముందు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగింది. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చిత్ర నిర్మాతలు దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ బట్టి తొలి రోజు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 150 కోట్ల నుంచి 200 కోట్ల ఓపెనింగ్ రాబట్టవచ్చని అంచనా. ఈ రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్ తో థియేటర్ స్టాక్ పీవీఆర్ ఐనాక్స్ షేర్లు దాదాపు 3% పెరిగాయి. దీని కారణంగా కొన్ని నిమిషాల్లోనే కంపెనీ మార్కెట్ క్యాప్ లో 426 కోట్ల పెరుగుదల కనిపించింది. బిజినెస్ నిపుణుల అంచనా ప్రకారం పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ పైన స్పష్టంగా కనిపిస్తోంది. పుష్ప 2 తో థియేటర్ లో భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉండడమే కాదు, ఆదాయం పెరిగి ఆయా కంపెనీ షేర్లు లాభాల బాట పడతాయని అంటున్నారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం ట్రేడింగ్ సెషన్ లో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు దాదాపు 3% పెరిగాయి. ట్రేడింగ్ సెషన్ లో కంపెనీ షేర్లు కూడా రోజు గరిష్ట స్థాయి 1583.40కి చేరాయి. శుక్రవారం కంపెనీ షేర్లు 1540 వద్ద ముగియగా సోమవారం రికార్డ్ స్థాయిలో 39.9 మేర పెరిగి చివరి సెషన్ లో 1579.95 వద్ద ముగిశాయి. ఇక డిసెంబర్ 18, 2023 ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 1829 రూపాయలకి చేరాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లు రికార్డ్ స్థాయి కంటే దాదాపు 14% దిగువన ఉన్నాయి. పుష్ప 2 విడుదలతో కంపెనీ షేర్లు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు అనలిస్టులు. పీవీఆర్ ఐనాక్స్ షేర్ల విడుదల కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. డేటా ప్రకారం శుక్రవారం పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ క్యాప్ 15,122.79 కోట్లుగా ఉంది. సోమవారం ట్రేడింగ్ లో ఇది 15,548.37 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క రోజులోనే పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ క్యాప్ 426.18 కోట్లకు పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.